బ్రహ్మముహూర్తవు తిష్టేత్. అది మొట్టమొదటి సూత్రం వేదంలో. బ్రహ్మముహూర్తమునందు నువ్వు నిద్ర లేచి ఉండాలి. బ్రహ్మముహూర్తం అనగా ఏమి? ఒక మనుష్యుడు నిద్ర లేవవలసిన సమయాన్ని ఎలా లెక్కెట్టుకోవాలి అని అడిగారు. ప్రాతకాలమునందు నిద్రించి ఉండరాదు. ప్రాతకాలం అనగా ఏమి? ప్రాతకాలము ప్రదోషము అని రెండు మాటలు మనకి. ప్రాతకాలము అంటే సూర్యోదయం ఇన్ని గంటలకు అవుతోంది, అందుకు లెక్క కడతాడు ఋషి. పంచాంగము అని ఉంటుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఐదింటిని చెప్తుంది కాబట్టి 5 అంగములతో ఉంటుంది కాబట్టి పంచాంగం. వాళ్ళు ఋతువుని బట్టి నెలని చెప్పి సూర్యోదయము సూర్యాస్తమయము రాస్తాడు. సూర్యోదయం ఎన్నింటికి అవుతుందో చెప్తాడు. సూర్యోదయం ఎన్నింటికి అవుతుందని పంచాంగంలో చెప్పబడిందో అక్కడ నుంచి 88 నిమిషముల ముందు నిద్ర లేవాలి. దానికి ప్రాతకాలం అని పేరు. 88 నిమిషముల కన్నా ముందు నిద్రపోయిన వాడెవరో వాడు అరుణ దర్శనం చెయ్యలేదు అని గుర్తు. అరుణ దర్శనము అంటే ఏమిటంటే, ఓ కారు వెళ్ళిపోతోంది అనుకోండి, ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా, డ్రైవర్ కనపడతాడా? డ్రైవర్ కనపడతాడు. అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు. ఆయన సారథికి అరుణుడు అని పేరు. అరుణోదయము అంటారు. ముందు సారథి కనపడతాడు. అదే ఎర్రటి కాంతి, బింబం ఎర్రగా వస్తుంది. మొట్టమొదట ఆ సారథి దర్శనం చెయ్యాలి. ఓ అరుణోదయం అయిపోతోంది, వచ్చేస్తున్నాడు మా తండ్రి, అదిగో ఎర్రగా ముందు రథసారథి వస్తున్నాడు అని దర్శనం చేస్తే వెనక బంగారు కాంతులతో కొద్ది క్షణాల్లో మారిపోతుంది. ఆదిత్య హృదయం చదివినంతసేపు పడుతుంది. పట్టి బంగారు కాంతుల్లోకి వస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు జ్యోతిరూపుడై వస్తున్నాడు అని గుర్తు. నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ. జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ. నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమ. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే అని రుద్రం ఎలా ఉభయతర నమస్కారాలు చేస్తుందో ఆదిత్య హృదయం ఉభయతర నమస్కారాలు చేస్తుంది. వచ్చేస్తున్నాడు ఆయన బ్రహ్మ విష్ణు శివాంశ సంభూతుడై వస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకని 3 మూర్తులు కలిస్తే అసలు పరమేశ్వరుని యొక్క స్వరూపము కాంతి, అపారమైన కాంతి ముద్దయే ఈశ్వర స్వరూపం. దాన్ని మీరు తర్వాత ఏ పేరు పెట్టి పిలవండి, ఈశ్వరుడికి అభ్యంతరం లేదు. స బ్రహ్మ సశివ సహరి శ్రేంద శ్రోక్షర పరమస్వరాట్. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా యథార్థమునకు ఆయన యొక్క స్వరూపము కాంతి ముద్ద. అందుకే తిక్కన గారు అంటాడు సూర్యనారాయణమూర్తి గురించి చెప్తూ, నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి ఎనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు బుకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటాడు. ఆ సూర్యబింబం వస్తూ ఉంటే బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు కలిసినటువంటి తేజస్సుతో కూడిన ముద్ద. అది తామర మొగ్గలుట ఇలా 2 చేతులు ఎత్తినట్టుగా ముకిళించుకుని రాత్రల్లా తపస్సు చేస్తే వాటి తపస్సుకి మిచ్చి వచ్చాడా అన్నట్టు వస్తాట. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రోవనంగా. ఆ చక్రవాక పక్షులకి చీకటి పడితే కళ్ళు కనపడదు. వాటికి విపరీతమైనటువంటి ప్రేమ దంపతులకి. అవి ఆడపక్షి మగపక్షి తప్పిపోతాయి, రాత్రి కనపడవు, అరుస్తూ ఉంటాయి ఓ ఒకదాంతో ఒకటి కలవాలని. వాటికి సూర్యోదయం అవుతుండగా అరుణోదయం అవగానే కనపడుతుంది భార్య భర్త. ఒకళ్ళకొకళ్ళు సంతోషపడిపోయి దగ్గరగా కూర్చుని ఒకళ్ళ ముక్కుతో ఒకళ్ళు ఒరుసుకుంటూ సంతోషపడిపోతారట. రాత్రల్లా భార్య కనపడలేదని భర్త, భర్త కనపడలేదని భార్య, చక్రవాక పక్షుల జంటలు మహానుభావా నువ్వు ఉదయించవయ్యా, మా దంపతులకు ఒకళ్ళం కనపడతామని ప్రార్థన చేస్తే వచ్చాడా అన్నట్టుగా వచ్చేట. చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రోవనంగా
హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగ గరగిన గట్టి అనగా బ్రహ్మగారిని విష్ణువుని పరమశివుణ్ణి కలిపి ఒక ముద్ద చేసేస్తే ఆ ముద్ద ఒక తేజపుంజమైతే అదే సూర్యనారాయణమూర్తి. కాబట్టి కరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా, ఒక కందని తీసుకెళ్లి మట్టిలో పాతితే 3 వేపుల నుంచి 3 తీగలు పుట్టినట్టు వేదములనబడేటటువంటి తీగలు ఏ పరబ్రహ్మము నుండి పుట్టాయో ఆ పరబ్రహ్మం అనేటటువంటి ముద్ద చూడాలంటే నువ్వు సూర్యనారాయణమూర్తిని చూడాలి. కాబట్టి అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు సమస్త ప్రపంచం యొక్క కళ్ళు తెరుచుకునేటట్టు చేస్తూ జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి, హృదయం అనేటటువంటి పద్మం విచ్చుకుంటుంది, చేతులు అనబడేటటువంటి సరోజములు ముడుచుకుంటాయి. ఆయన్ని చూడగానే ఇలా నమస్కారం చేస్తాం, హృదయ పద్మాలు ఇలా విచ్చుకుంటాయి. కాబట్టి ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి ఏకైక పరబ్రహ్మస్వరూపము ప్రాతకాలమునందు మాత్రమే మీరు చూడగలరు. యథార్థముగా జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను. ఒక ఆవిడికి నిజంగా పాము పుట్టింది ఒకప్పుడు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉన్న రోజుల్లో ఈ సంఘటన గురించి ప్రస్తావన చేశారు ఆయన. ఆవికి పాము పుడితే ఆమె తల్లితనంతో ఆ పాము పిల్లని ఎంతో ప్రేమగా పెంచుకుంది. ఆ పాము పిల్ల వచ్చి ఆవిడ పక్కలో పడుకునేది. ఆవిడ పాము పిల్లకి పాలు పట్టడం కోసం అది వచ్చి ఆకలేస్తే అమ్మ ఒళ్ళో తిరుగుతుంటే రోటి కన్నంలో గోరువెచ్చటి పాలు పోసేది. రోటికి కన్నం ఉంటుంది కదండి, ఈ పాము ఆ రోటి కన్నంలోకి ఎక్కి పాలు తాగుతుండేది. ఒకానొకప్పుడు ఈవిడ పుట్టింట్లో ఏదో ఒక శుభకార్యానికి వెళ్ళవలసి వచ్చింది. ఈ పిల్లని తీసుకుని వెళితే అందరూ విచిత్రంగా చూస్తారేమో, అందరూ అలా చూస్తే తనకి చిన్నతనం కాదు కానీ తన బిడ్డను భయపడతాడేమో, అది తల్లి ప్రేమ అంటే. ఆవిడ పాముని తీసుకెళ్ళడం మానేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధురాలిని నేను ఒక్క 3 రోజుల్లో వచ్చేస్తాను, ఈ పావుకి ఆకలేస్తే ఒకటే గుర్తు, నా బిడ్డ ఆకలేస్తోందని వచ్చి చుట్టూ తిరుగుతుంది, అప్పుడు రోట్లో పాలు పోయి వెళ్ళి పాలు తాగి పడుకుంటుందని చెప్పింది. ఈ పాము వచ్చి గిరగిరా తిరుగుతోంది. ఆవిడ భయపడిపోయి బాబాయ్ పాము పాల కోసం వచ్చేసింది, తొందరగా పోయిపోతే ఏం చేస్తుందో అని మరుగు పాలు తీసుకెళ్లి ఆ రోటి కన్నంలో పోసింది. ఈ పాముకి అమ్మ గోరువెచ్చటి పాలు పోయడం అలవాటు. ఆ పాము వెళ్ళి గభాలన గడగడా తాగడం కోసం తొందరగా నోరు పెట్టింది. పెట్టగానే నోరు కాలిపోయి గబగబ తన్నుకోవడంలో నురుపుగా ఉన్న రాయి మించి రోటి కన్నంలో పడిపోయి ఆ మరుగు పాలలో ఆ పాము శరీరం విడిచిపెట్టి తల్లికి కల్లోకి వచ్చి అమ్మా నేను చనిపోయానమ్మా, రోటి కన్నంలో వేడి పాలు పోసేసిందమ్మా నాన్నమ్మా, నేను చనిపోయాను అమ్మా, నీకు తర్వాత పుట్టే బిడ్డలకి నా పేరు పెట్టుకోవా అని అడిగి. యథార్థంగా జరిగిన సంఘటన, నేను కాదు, కామకోటి పీఠాధిపతులు పరమాచార్య చెప్పిన సందర్భం. కాబట్టి పాములకు తల్లి అయితే ఆవిడ బెంగబెట్టుకుంటుందా అని మీరు ప్రశ్న వేయకూడదు. అసలు నేను మీకు ఒక యథార్థం చెప్పనా, అన్నీ ఉన్న పిల్లల మీద తల్లికున్న ప్రేమ కన్నా అవకరాలున్న పిల్లల మీదే తల్లికి ప్రేమ. అమ్మ ఏడిచినా, అమ్మ బెంగెట్టుకున్నా, నోములు చేసినా, వ్రతాలు చేసినా ఎవరి కోసమో తెలుసా అండి? అవకరం ఉన్న పిల్లల కోసమే అమ్మ ఎక్కువ బెంగ పెట్టుకుంటుంది. పాపులైన వారు అయ్యో వీళ్ళు ఎలా మారినా చెంతకి చేరుతారని పరమేశ్వరుడు ఎలా బెంగ పెట్టుకుంటాడో అమ్మ అలా బెంగ పెట్టుకుంటుంది. అందుకే పరమేశ్వరుడు ఎటువంటి వాడో తల్లి అటువంటిది. తల్లికి పరమేశ్వరుడికి అభేదం. అంత గొప్పవాడైనా తండ్రికి ప్రథమ నమస్కారం లేదు. మాతృదేవో భవ, అమ్మకే నమస్కారం. సరే, కనుక ఆమె పరమ సంతోషంగా పరమ ప్రేమగా ఆ బిడ్డల్ని పెంచుతోంది. వినత చూసింది. చూసి ఆవిడ అతిశయము కలిగినటువంటి స్త్రీ. అతిశయము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? విశ్వాసము అని ఒకటి ఉంటుంది, అతి విశ్వాసము అని ఒకటి ఉంటుంది. విశ్వాసము అంటే తను నమ్మినది, తను చదివినది, తను చేస్తున్నది సత్యము, ఇది మంచిది. అతి విశ్వాసము అన్న మాట ఎక్కడ వస్తుందో తెలుసా అండి? నా బుద్ధితో నేను ఆలోచించి చెప్పేది ఏది ఉంటుందో దానికి తిరుగులేదు అన్న అతిశయం. ఇది ప్రమాదకారి.
ఇది ఎక్కడో అక్కడ పప్పులో కాలేయిస్తుంది. వేయించినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏదో చిన్న చితకాతో పోదు, పట్టిన అహంకారం అంతా వదిలిపోయేటట్టుగా జాడించేస్తుంది. సాకళ్ళు బండకేసి బట్టను కొడతారే అలా కొడుతుంది అతి విశ్వాసం. అతి విశ్వాసము వలన కాని పడ్డాడో గోతులో ఇక మళ్లీ లేవడంలో చాలా చాలా కష్టం ఉంటుంది. మీరు లోకంలో ఎప్పుడైనా చూడండి, అతి విశ్వాసము మంచిది కాదు. మీరు ఒక నిర్ణయం తీసుకుని మీరే చాలా నమ్మేస్తే అవతల వారు కూడా అలాగే ఉన్నారో లేదో మీకు తెలియకపోతే, నేను అనుకున్నవన్నీ సత్యాలే అని మీరు అనుకున్న నాడు, మీరు గోతులో పడిన నాడు మీకు మళ్ళీ పైకి లేచేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఇదే వినతతో వచ్చిన సమస్య. అంతకు మించి ఆవిడిలో చెడ్డతనం ఏం లేదు. ఇదొక్కటే ఆవిడితో ఉన్న పెద్ద సమస్య. అందుకే నేను బాగా ఆలోచించగలను. అందుకే కద్రువ పిల్లల కన్నా బలవంతులు నాకుంటే చాలు. ఆవిడికి 1000 మంది ఉంటే నాకు 2 ఉంటే చాలు. ఒక్కడు అని అడగకూడదు కాబట్టి, ఒక కొడుకు శాస్త్రంలో కొడుకు కాడు కాబట్టి 2 కొడుకులే. కించిత్ అతిశయ భావంతో ఉంటుంది. చాలా మనస్తత్వ శాస్త్రాన్ని మాట్లాడుతుంది మహాభారతం. కాబట్టి 500 సంవత్సరముల నుంచి ఎదురు చూస్తోంది. అక్కడ పుట్టే పిల్లల కన్నా ముందు తన పిల్లలు పుడతారని ఒక ఆశ. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బలవంతులు కదా అని తొందరగా పొదగబడతారనుకుందో ఏమో ఆవిడ. 500 సంవత్సరముల తర్వాత అక్కడ 1000 మంది పుట్టేశారు. ఇక్కడ ఒక్క గుడ్డు బగలేదు. ఆవిడికి సిగ్గు కలిగింది. అది విచిత్రం. నన్నయ్య గారి మాటని నన్నయ్య గారి మాట కానీ మీరు పట్టుకోవాలి. మీ సొంతంగా మీరేమీ అన్వయాలు చేయకూడదు. నన్నయ్య గారు వాడిన మాట ఏమిటంటే లజ్జనుంది అని సిగ్గుపడి. సిగ్గు వలన దుఃఖం అనుకోండి. దేనికి సిగ్గు? ఆవిడికి పుట్టినటువంటి గుడ్లు 500 సంవత్సరాలకు పొదగబడి తన గుడ్లు ఇంకా పొదగబడకపోతే తనదా తప్పు? అది ఆ బిడ్డలు జన్మించే విధానం కాదు కదా. అది ఒక చిత్ర విచిత్రమైన రీతిలో పుడుతున్న బిడ్డలు వాళ్ళు. కాబట్టి వాళ్ళకన్నా బలవంతులను అడిగింది కాబట్టి ఇంకొంచెం సమయం పట్టచ్చు, ఎదురు చూడాలి. కానీ ఆమె దేనికి సిగ్గుపడిపోయిందంటే, అన్నిటిలో ఆమె కన్నా నేను ముందుంటాననుకుంది. తనకన్నా ముందు తల్లి. ఇక్కడ ఎక్కడో నా విశ్వాసం దెబ్బతింది. నేను ఇంత బాగా ఆలోచించలేకపోయాను. ఇది ఆవిడ సిగ్గుపడ్డానికి కారణం. ఇప్పుడు ఆవిడ సిగ్గులో దుఃఖం వచ్చింది. దేనికి దుఃఖమో తెలుసా అండి? పిల్లలు లేరని ఏడవడానికి ఏమండి, గుడ్లు ఉన్నాయిగా, ఇవాళ కాకపోతే రేపు వస్తారుగా పిల్లలు కాదు. ఆవిడ ఎందుకు ఏడిచిందంటే, నేను చాలా తెలివైందాన్ని అనుకున్న నా తెలివి తెల్లవారిందని ఏడిచింది. ఎలా ఏడుస్తుంది? అలా ఏడిస్తే అందరి ముందు ఏడిస్తే బాగుపడిందని గుర్తు. తను ఒక్కతే ఏడిస్తే ఇంకా గోరోజనం తగ్గలేదని గుర్తు కదా. అందుకేడుస్తోంది. కానీ ఇంకా బయటికి వచ్చి నేను ఇంత తెలివైందాన్ని కాను అని అంటే కశ్యప ప్రజాపతిని చెప్పుండును, నీకెందుకు బెంగ, నీ గుడ్లోంచి కూడా పిల్లలు వస్తారు, కంగారు పడకని చెప్పాను. ఒక్కటి ఏడిచింది. అదో ప్రమాదం. అంటే తగినంత పరిణితి ఏర్పడని జీవితాలు ఎలా ఉంటాయో మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు ఆమె ఏడిచి సిగ్గు పొంది, ఎలాగైనా నేనే తెలివైందాన్ని అనిపించుకోవాలి కదా, కింద పడి కూడా భూమి మీద ఉన్నానంటే పోయే. అందుకని ఎలాగైనా సరే నేను తెలివైందాన్ని అనిపించుకోవాలన్న తాపత్రయంలో నేను తల్లినైపోయాను అనిపించేసుకోవాలని ఓ గుడ్డు పగలగొట్టింది. ఓ గుడ్డు పగలగొట్టేటప్పటికి అందులోంచి ఒక పక్షి పైకి వచ్చేది. ఆయన అన్నాడు, దాన అపరార్థకాయ విహీనుడు పూర్వార్ధ తను సహితుడు అరుణుడనంగానుదయించే సుతుండు మహానీతియుతుండు తల్లి కప్రియమొసగన్. ఆయన పూర్వార్ధతను సహితుడు. నడుం దగ్గర నుంచి పైన ఉండవలసినటువంటి శరీరం ఉంది, ఈ క్రింద ఉండవలసినటువంటి అపరార్థకాయుని. ఆయనకి ఈ క్రింద ఉండవలసినటువంటి శరీరము లేదు, ఇక్కడ వరకే శరీరం ఉంది. మహాతేజోమూర్తి, గొప్ప సునిశిత బుద్ధిశాలి. అటువంటి వాడు పుడుతూనే పేరుతో పుట్టాడు అరుణుడు.